బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొలంబియాని కుదిపేసింది మహావిలయం. భూకంపం దెబ్బకి దాదాపుగా 3,500 మంది గల్లంతైపోయారు. దాదాపుగా వాళ్ళంతా చనిపోయినట్టుగానే ధృవీకరించాలి. సుమారుగా 250 మంది మృతదేహాలను లభించినటువంటిగా అంటే దొరికింది అని గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్ చేశాయి. ఇంకా చాలా మృతదేహాలు కనిపించడం లేదు. సుమారుగా 3,000 మంది మృతదేహాలు ఎక్కడ వెతికినా కూడా కనిపించడం లేదు అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. శిథిలాల కింద కొన్ని వందలాది మంది చిక్కుకొనిపోయారు. ఇంకా కొన్ని వేలాది బిల్డింగ్లు కుప్పకూలిపోతే ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయారు. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. పూర్తిగా అక్కడ లెక్కించినటువంటి అధికారుల అంచనా ప్రకారంగా 1,600 బిల్డింగ్లు కుప్పకూలిపోయారు. భూకంపం తీవ్రతతో భారీగా ఆస్తి మరియు ప్రాణనష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు మూతపడిపోయాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది కొలంబియా ప్రభుత్వం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసేందుకు కొలంబియా ఆర్మీ కూడా రంగంలో దిగింది. కొలంబియాకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. సో నిన్న 7.4 తీవ్రతతోని భూకంపం నమోదైంది. సో 107 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారుగా ఈ పరిణామం ఈ తీవ్రత ఒక 300 కిలోమీటర్లు దాటి అక్కడ వరకు ఈ షాక్స్ కొంత ఇబ్బంది పడ్డారు. సో అక్కడ కొలంబియాకు సంబంధించినటువంటి రాజధాని బొగోటాలో కూడా ఈ ప్రభావం కనిపించింది. మిగిలిన ప్రావిన్సెస్లో కూడా ఇటువంటి మాదిరిగానే బిల్డింగ్లు వణికిపోవడాలు, క్రాక్స్ అవ్వడం కల్పించాయి. ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. ఎపిక్ సెంటర్ ఎక్కడ గుర్తించారంటే శాన్ జోస్ డెల్ పల్మార్ చోకో ఈ ప్రాంతంలో, శాన్ జోస్ డెల్ పల్మార్ ఈ ప్రాంతంలో ఈ ఎపిక్ సెంటర్ని గుర్తించారంటే ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అఫీషియల్గా దొరికినటువంటి మృతదేహాలు 250 మృతదేహాలు దొరికాయి. ఇంకా 3,000 మృతదేహాలు దొరకాల్సి ఉంది. వాళ్ళంతా గల్లంతైపోయారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, భయంకరమైన వాతావరణం కొనసాగుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో రెస్క్యూ ఆపరేషన్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ సహాయక సిబ్బంది కూడా రంగంలో దిగుతున్నారు. ద బిగ్గెస్ట్ ప్రియారిటీ ఈజ్ నౌ సర్చ్ అండ్ రెస్క్యూ. ఆ 3,000 మందిని కనుగొనడం కోసమే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ వర్కర్స్ అండ్ వాలంటీర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు సర్చ్ collapsed buildings. Survivors have still been pulled from rubble, giving rescuers hope despite the rising toll death. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ చిత్రాల కింద పడిపోయినటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో నేను మీకు చెప్పాను గోల్డెన్ అవర్ అంటే ఒక్కసారి ఆ సంఘటన జరిగిన తర్వాత ఇన్ని గంటల్లోగా వాళ్ళని రక్షించగలిగితే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ హార్ని ఉపయోగించుకునేందుకు చాలా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ జరిగిన ఆ గోల్డెన్ అవర్ దాటిపోయింది. కాబట్టి అంటే వాళ్ళని సహాయం చేయాల్సిన సమయం దాటిపోయింది. కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇంకోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా పెద్ద ఎత్తున ఆర్మీ, స్థానిక ప్రజలు, పోలీసులు, ఇంకా ఎక్స్పర్ట్స్ టీం ఇవన్నీ కూడా రంగంలో దిగుతున్నాయి. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఆ 7.4 మ్యాగ్నిట్యూడ్తో వచ్చినటువంటి ఆ భూకంపానికి సంబంధించి సో ఆ భూకంప తీవ్రత అక్కడ మీరు ఇందాక జూమ్ చేసిన దగ్గర పిక్చర్ మళ్ళీ రిపీట్ చేయండి. సో దాంట్లో ఇది రిపీట్ చేసిన దగ్గర చూడండి. కొండ ప్రాంతాల్లో లోయ లాంటి ప్రాంతం ఇదంతా కూడా టూరిస్ట్ స్పాట్, ఎక్కువగా అర్బన్ ఏరియాస్ ఉండేటువంటి స్పాట్ ఇది. సో చూడండి అక్కడ మీకు కనిపిస్తోంది 3D పిక్చరైజేషన్లో. సో అక్కడ ఈ కొండల మధ్యలో, ఈ గుట్టల మధ్యలో వచ్చింది, ఆ మౌంటైన్స్ మధ్యలో వచ్చింది ఈ భూకంపం. సో అయితే ఆఫ్టర్ షాక్స్ 110 ఆఫ్టర్ షాక్స్ అంటే ఒక్కసారి భూకంపం వచ్చిన తర్వాత ఆ మట్టి పొరల్లో నుంచి కుదుపులు లోనైన తర్వాత ఆ కుదుపుల తర్వాత మళ్ళీ సెటరేట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది కదా. అంటే మళ్ళీ ఒక చిన్న షాక్స్ వస్తూనే ఉంటాయి, చిన్న భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ 7.4 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం తర్వాత సుమారుగా 110 సార్లు భూమి కుదుపుకు లోనైంది. 110 సార్లు. సో ఈ 110 సార్లు కుదుపులు లేనప్పుడల్లా మరింతగా కొంత ఎక్కువగా ఎక్స్ట్రీమ్ అవ్వడము, తర్వాత చాలామంది మళ్ళీ బిల్డింగ్లు, క్రాక్లు ఇచ్చిన బిల్డింగ్లు కూడా కుప్పకూలిపోవడము, జనాలంతా రోడ్లపై పరుగులు తీసినా ఎటు వెళ్ళలేక ఆ చిత్రాల కింద పడిపోయి చనిపోవడము, ఇలాంటి పరిస్థితి ఎక్కువగా జరిగింది. సో అట్ ది సేమ్ టైం డ్యామేజ్డ్ రోడ్స్, కమ్యూనికేషన్ కట్స్, పవర్ అవుట్రేజెస్, డిఫికల్ట్ టెరైన్ అంటే కమ్యూనికేషన్ లేదు, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, రోడ్స్ డ్యామేజ్ అవ్వడం, పవర్ సప్లై లేకపోవడం, అండ్ ఆ చిత్రాల మధ్యలో ఎవరు ఎక్కడున్నారో అర్థం కాక భయపడిపోతూ చుట్టూ కొండ ప్రాంతాలే కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి భయం, ఇవన్నింటి మధ్యలో ఎటు వెళ్ళాలో తోచక అక్కడి జనం ఉక్కిరిబిక్కిరి ఉన్నారు. సో ఇంకా చాలా ప్రాంతాల్లో thousands of people have been left homeless. Pereira and Cali are among the worst affected urban areas. పెరీరియా అనేది
అక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ అర్బన్ ఏరియాగా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కలీ కూడా. సో ఈ రెండు ఏరియాస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. ఒకసారి బోగోటా అండ్ పెరీరియా, కలీ, కొలంబియా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఎలా ఉందో ఒకసారి విజువల్ చూద్దాం. temblando fuerte. రైట్, ఇది కొలంబియాలో సిచ్యువేషన్. చూస్తున్నారు కదా, బిల్డింగ్లు కుప్పకూలిపోతూ ఉంటే జనాలంతా పరుగులు పెడుతూ ఉన్నారు, చిత్రాల కింద పడిపోతూ ఉన్నారు. ఎటు చూసిన ఒక భయంకరమైన వాతావరణం. అక్కడి కాలమానం ప్రకారం ఎగ్జాక్ట్గా 24 గంటల క్రితం 7 గంటల 34 నిమిషాల సమయానికి ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత తర్వాత మళ్ళీ ఆఫ్టర్ షాక్స్, అంటే ఒకసారి భూమి కుదుపుకు లోనైన తర్వాత దాన్ని సెటిలైట్ చేసుకోవడం కోసం మళ్ళీ కొంత కొంతగా ఆ భూమి కదులుతూనే ఉంటుంది, వణుకుతూనే ఉంటుంది, కుదుపు లోనవుతూ ఉంటుంది. ఇలాంటివి సుమారుగా 110 సార్లు అక్కడ కుదుపుకు లోనైంది ఆ భూమి. సో దీంతో అనేక బిల్డింగ్లు, సుమారుగా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 1600 బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. 3500 మంది కనిపించకుండా పోతే దాంట్లో 250 మందిని మాత్రమే మృతదేహాలను వెలికి తీయగలిగారు. ఇంకా మిగిలినటువంటి వారి కోసం వెతుకుతూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. దీనికి అటు యూరోపియన్ నేషన్స్ నుంచి కూడా సహాయం అందుతోంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇక్కడ సహాయం అందిస్తోంది. వివిధ దేశాల నుంచి సహాయం అందుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గోల్డెన్ హార్ అయిపోయింది కాబట్టి దాదాపుగా గల్లంతైనటువంటి మృతదేహాలన్నీ కూడా, గల్లంతైనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చనిపోయారు అనేదే ఒక మాటగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో డ్యామేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. బట్ అథారిటీస్ హ్యావ్ established temporary shelters for displaced residents while the National Coffee Federation is assessing damage to rural agricultural areas. సో ఎక్కడైతే ఇక్కడ ధ్వంసం జరిగిందో, బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయో, భయంకరమైన వాతావరణం నెలకొని నివాసాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కూడా ఒక డిస్ప్లేస్మెంట్ షెల్టర్స్, అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన సహాయక చర్యల్లో భాగంగా నివాసాలని, కుటీరాలని ఏర్పాటు చేశారు. సహాయక ప్రాంతాలకి తరలించారు అందరినీ కూడా. సో ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ కంట్రీస్ అండ్ సెవరల్ లాటిన్ అమెరికా నేషన్స్ అండ్ are taking a part in the rescue and humanitarian operations. So one of the major ongoing dangers is aftershock activity. 110 aftershocks have been recorded so far. 110 ఆఫ్టర్ షాక్స్ రికార్డ్ అయ్యాట ఇప్పటివరకు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో తల్లి, పిల్ల, అన్న, అమ్మ, అక్క, చెల్లి, ఇటువంటి బంధుత్వాలు ఏమీ లేవు. ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఒక రకంగా దేశం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పాలి. ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా ఇది కూడా. సో శాన్ జోస్ డెల్ పల్మార్ అనేది ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా. చుట్టూ టూరిస్ట్ ప్రాంతాలు లాంటివి కొండ చర్యలు ఉంటూ ఉంటాయి. ఆ కొండ చర్యలో వచ్చినటువంటి కుదుపు, ఆ భూకంప తీవ్రత ఇప్పుడు పబ్లిక్ పైన చాలా తీవ్రంగా పడింది. సుమారుగా అక్కడ యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైపోయారంట. 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైపోయారంటే ఏ రకంగా ఉన్నది, ఎవరు ఎక్కడున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఒక్కరికొకరి సంబంధం లేకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పదం వాడాలేమో, ఇక్కడ అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొంది. సో విజువల్స్ మీరు చూడండి. మొదటి విజువల్లో చూస్తున్నట్టుగా ఒక బిల్డింగ్ కుప్పకూలిపోతుంటే ఇలా పరుగులు పెడుతున్నారు అనేది. రెండవ విజువల్లో జనాలంతా పరుగులు పెడుతూ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు, రోడ్లపైకి వచ్చి ఎలా పరుగులు పెడుతున్నారో ఆ వీడియో చూడొచ్చు. ఇంకోవైపు బిల్డింగ్ కూడా కుప్పకూలిపోతుంది. మూడో విజువల్లో కూడా అదే రకమైన బిల్డింగ్ కుప్పకూలిపోవడాలు. అండ్ ఫోర్త్ బిల్డింగ్ చూస్తూ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ విజువల్ అది. సో బిల్డింగ్ కుప్పకూలిపోతుంటే స్లాబులు కింద పడుతుంటే అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు జనం. ఆ విజువల్ చూడొచ్చు. ఇంతటి భయంకరమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సుమారుగా ఇప్పటివరకు అఫీషియల్గా 250 అని చెప్తున్నప్పటికీ 3500కు పై చిలుకు జనమే
గల్లంతా అయిపోయారు, కనిపించట్లేదు అంటే వారంతా కూడా ఇక దే విల్ బి నో మోర్ అనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. సో వాళ్ళ కుటుంబాలని ఆశ్రయించలేకపోతున్నారు. అన్ఎబుల్ టు కాంటాక్ట్ దేర్ ఫ్యామిలీస్ వితౌట్ ఎలక్ట్రిసిటీ ఆర్ మొబైల్ నెట్వర్క్స్, టెంపరరీ షెల్టర్స్, రిమోట్ విలేజెస్ వేర్ అథారిటీస్ హ్యావెంట్ రీచ్ ఎట్. ఇప్పటివరకు ఇంకా కొన్ని విలేజెస్లోకి అథారిటీస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే అథారిటీస్ కూడా చేరుకోలేదంట. అంటే ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా భయంకరమైన వాతావరణం కొలంబియా ఎదుర్కొంటోంది. దాంట్లో ద మోస్ట్ డిస్ట్రక్టెడ్ ఏరియాస్, ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే పెరీరా, కలి, మనిజేల్స్, క్యూబ్డో, షోకో రీజియన్. ఈ 5 కీలకమైనటువంటి అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూపించింది. 1600కు పైగా బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. తాగడానికి నీళ్లు లేవు, మెడిసిన్స్ లేవు, ఫుడ్ లేదు, టెంపరరీ షెల్టర్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితిని కొలంబియా ఎదుర్కొంటోంది. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలుగుతుంది, అధికారులు ఎటువంటి విధంగా చర్యలు తీసుకుంటారు, దేశ విదేశాల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో చూడాలి. Acá en Cali, Avenida Roosevelt con 43. Está temblando fuerte. Miren. Kayak sudah Torre Barika. రైట్ సార్. సో అక్కడ బిల్డింగ్స్ కొలాప్స్ అవుతుంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా వీలవడం లేదు. అంటే ఆఫ్టర్ షాక్స్ 110 షాక్స్ వచ్చాయనంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎటు చూసినా బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, జనాలంతా పరుగులు తీయడాలు, వాళ్ళపైన ఆ చిత్రాలు పడిపోవడాలు, అక్కడ చిక్కుకోవడమే తప్ప. చూడండి, ఎత్తైన బిల్డింగ్లు సుమారుగా 20 అంతస్తులు, 30 అంతస్తుల ఆ హై రైజ్ టవర్స్ కుప్పకూలిపోతున్నాయంటే దాంట్లో ఎంతమంది జనం ఉండి ఉంటారు, ఎంతటి స్థాయిలో అక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంటారు అర్థం చేసుకోవాలి. సో కొలంబియా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కూడా తమ వాళ్ళు ఎక్కడ, తమ పిల్లలు ఎక్కడ, తమ తల్లిదండ్రులు ఎక్కడ అని చెప్పి పిల్లలు వెతకడము, తమ పిల్లలు ఎక్కడ అని తల్లిదండ్రులు వెతకడము, ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా ఇబ్బందికర వాతావరణమే, భయానకమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ కొలంబియా ప్రభుత్వం మాత్రం అసెస్ చేయలేకపోతుంది. కొన్ని కీలకమైన ప్రాంతాల వరకు వెళ్ళలేకపోతుంది. సో కొన్ని కీలకమైనటువంటి విలేజెస్ వరకు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతుంది. డ్యూ టు కమ్యూనికేషన్ గ్యాప్స్, డ్యూ టు రోడ్స్, బ్రిడ్జెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే త్రూ ఎయిర్ వెళ్దామనుకున్నా కూడా అటువంటి పరిస్థితి లేకపోవడం. సో ఎయిర్పోర్ట్లు దాదాపుగా ఆ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు మొత్తం కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి, ఎటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ మీరు చూడండి, ఒక మాగ్నిట్యూడ్ 7.4 ఎర్త్క్వేక్ హిట్స్ కొలంబియా. సో మాగ్నిట్యూడ్ 7.5 ఇన్ వెనిజువేలా. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఆ ఎల్లో కలర్ కింద టాప్లో బాటంలో చూస్తే శాన్ జోస్ డెల్ పల్మార్ August 10, 7:34 AM, epic center 7.4 quake and depth 107 kilometers. సో దాని తీవ్రత ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కనిపించింది దాని తీవ్రత. మెడలిన్, క్యూడిబ్ అండ్ పెరియరా, కలి, ఇందాక నేను చెప్పినటువంటి ప్రావిన్స్ అవన్నీ కూడా. సో బొగోటా, అక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి స్క్రీన్ పై కనిపిస్తోంది మీకు, ఆ బొగోటా అనేది క్యాపిటల్ ఆఫ్ కొలంబియా. సో ఇప్పుడు అక్కడి వరకే దాని తీవ్రత కనిపించింది. స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ ఏరియా అనేది ఆ రెడ్ కలర్లో కనిపిస్తోంది. ఆ డాట్స్, 2 డాట్స్లో ఎగ్జాక్ట్గా వచ్చింది. మిగిలిన చుట్టూ అన్నీ కూడా ఆరెంజ్, ఇవన్నీ కూడా దాని తీవ్రత ఎక్కడి వరకు ఉందనేది. సుమారుగా 250 to 300 అండ్ మోర్ దాన్ 300 కిలోమీటర్స్ రేంజ్లో వరకు కూడా ఈ భూకంప తీవ్రత వచ్చిందని చెప్పాలి. సో ఎపిక్ సెంటర్ 5.0 క్వేక్, అంటే కంటిన్యూస్గా చూడండి పక్కన 2 డాట్స్ ఉన్నాయి కదా, ఒకటేమో 7.4 క్వేక్, ఇంకోటి 5.0. ఇలా ఆఫ్టర్ షాక్స్ 110 సార్లు
3.2, 5.0, 3.4, 5.3, 4.5 ఇవన్నీ కూడా అక్కడ నమోదైనటువంటి షేక్స్. అంటే ఆఫ్టర్ భారీ ఎర్త్క్వేక్ 7.4 నమోదైన తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న కుదుపులు. ఇప్పుడు ఈ కుదుపులు మరింతగా తీవ్రంగా కొలంబియాని మరింత డేంజర్లోకి నెట్టుతూ ఉన్నాయి. సో పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయలేకపోతున్నారు. మరి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తుందో కొలంబియా, ఎప్పుడు దీన్ని పునరుద్ధరించుకోగలుగుతుందో చూడాలి.